ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే మా పిల్లలకి ఈరోజు లంచ్కి అయితే చూసారు కదా, ఎర్ర తోటకూర అయితే ఫ్రై చేసుకున్నానండి. క్యారెట్కి మా పిల్లలకి చాలా ఇష్టము. అండ్ హెల్దీ ఫుడ్ కూడా, ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల కంటి చూపుకైతే చాలా మంచిది అనమాట. సో నేను ఎలా వండుతున్నానో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసా. చాలామంది ఆనియన్స్ వేయరు, కానీ చాలా బాగుంటుందండి ఆనియన్స్ వేస్తే. ఆనియన్స్, టమోటా, ఎండుమిర్చి, వెల్లుల్లి ఒక 5 రెబ్బలు వేసుకొని దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీ చేశారు కదా, ఇలా ఫ్రై అయింది కదా. సో ఇదైతే ముందుగానే నీట్గా క్లీన్గా, అంటే ఇసుక అనేది ఉంటుంది కదా తోటకూరకి, సో శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. అడుగుని ఇసుక వచ్చేస్తుంది. పైన మనం తేలుస్తూ తోటకూర అనేది కడిగితే తినేటప్పుడు ఇసుక అనేది మనకి పంటికి తగలదనమాట. సో నేనైతే అలాగే కడుక్కుంటాను. క్లీన్గా ఆకుకూరలు అనేవి కడిగి పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా, నాకు చాలా ఇష్టం అండి తోటకూర అంటే. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. నేను ఎక్కువ తోటకూర అంటే మా ఇంట్లో ఎక్కువగా తోటకూర అనేది వండుతాను. హెల్త్కి ఆకుకూరలు అనేవి చాలా మంచిది. చూసారు కదా, ఫ్రై అయితే అయిపోయింది. కొంచెం ఈ ఫ్రై అయిన తర్వాత ఇలా తోటకూరని ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, అది వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇది ఎర్ర తోటకూర అండి, చాలా మంచిది అనమాట. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎవరికైనా బ్లడ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటే తోటకూర చాలా మంచిదన్నమాట. తోటకూర, బీట్రూటు, క్యారెట్, బాదము, ఖర్జూరం ఇలాంటివి తింటే, శనగుండలు, వేరుశనగ పలుకులు ఉంటాయి కదా, అవి ఉడికించి తిన్నట్లయితే మాత్రం బ్లడ్ పర్సంటేజ్ అది చాలా ఇమీడియట్లీ 1 మంత్లో 14 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు ఒకసారి అలా ట్రై చేయండి. చూసారు కదా, తోటకూర అయితే ఇప్పుడు పైన ఇలా ఉంది కదా, అడుగు అనేది పోపు మాడిపోకుండా, చూసారు కదా, ఇలా పైకి ఇలా తేల్చాలన్నమాట. సో ఇలా తేలిస్తే కిందది మాడదు. సో ఎర్ర తోటకూర ఫ్రై ఇమీడియట్లీ. క్యారెట్స్ కూడా తొందరగా అయిపోద్దండి. నేను ఈజిప్ట్ మెథడ్లో తొందరగా అయిపోయే కర్రీస్ ఏంటబ్బా అని ఆలోచిస్తుంటాను అనమాట. ఎందుకంటే తొందరగా అయిపోతే మార్నింగ్ అంటే ఎక్కువ వర్క్ ఉంటుంది కదా ఇంట్లో. పిల్లలకి అన్నీ నేనే చేయాలండి బాబు. మా పిల్లలకి వాటర్ బాటిల్ ఫిల్ చేయాలి, స్నాక్స్ పెట్టాలి, వాళ్ళ క్యారేజ్ రెడీ చేయాలి, వాళ్ళు మళ్ళీ జడలు వేయాలి, వాళ్ళు తయారు చేయాలి కదా. సో ఖాళీ అయితే ఉండదు. చూసారు కదా, తోటకూర ఫ్రై తొందరగా అయిపోద్దండి. అప్పుడే ఇంకా నేను మూత పెట్టక ముందే ఇది మగ్గేసింది అనమాట. సో దగ్గరికి అయిపోయింది తోటకూర అయితే. ఏంటి ఈ పాను బ్లాక్గా ఉందనుకుంటున్నారా? ఇది ఇలానే ఉంటుందండి. కర్రీస్ ఎక్కువ వండుతాను కదా, సో పాన్ కలర్ కూడా అదేని. మీరు అనుకోవచ్చు, ఏంటండి పాన్ క్లీన్ చేయలేదా ఏంటి అంత బ్లాక్గా కనిపిస్తుంది అనుకోకండి, కలర్ అంతేని. పాన్ కొనేటప్పుడు కూడా అలానే ఉంది. మళ్ళీ కామెంట్స్ చేస్తారు, ఏంటండి ఇలా వంట చేశారు లక్ష్మి గారు, క్లీన్గా కడుక్కోవాలి కదా అని అంటారు. అందుకే సో ముందుగానే చెప్తున్నాను, నేనైతే క్లీన్గా ఉంచుతాను, ఇల్లు క్లీన్గా ఉంచుతాను. ప్రతి వంట కూడా నీట్గా ఉండాలి కదండి, హెల్త్కి మంచిది. అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం జస్ట్ వెయిట్, స్పూన్ తీసుకుందాం. ఇప్పుడైతే నేను ఏమేస్తున్నానో చూసారా, పసుపు, తర్వాత కారం, కారం చూసారు కదా. కొంచెం పిల్లలు కారం ఎక్కువ అయితే తిన్నారండి మా పిల్లలు, సో కొంచెం కారం అయితే వేసుకుంటున్నాం. ఉప్పు, కారం అన్నీ తగ్గించుకొని వేసుకోవాలి చిన్నపిల్లలు కదా. సో స్కూల్లో వాళ్ళకి నోరు మండుతుంది మమ్మీ ఎందుకు అంత కారం పోసేసామంటారు. సో అందుకే నేను కొంచెమే వేస్తాను. చూసారు కదా, ఎలా ఉంది మా తోటకూర ఫ్రై? మీకు కూడా నచ్చిందా? ఒకసారి మీరు ట్రై చేయండి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అన్నంలో వేడివేడి అన్నంలో కర్రీ కలుపుకొని తింటే నాకు చాలా ఇష్టం అండి. ఎక్కువైతే నేను అలానే తింటాను. వేడి కర్రీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. తోటకూర అనేది చల్లారిపోయిన తర్వాత అంత అలా అనిపించదు, కానీ వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర వేసుకొని తింటే అబ్బబ్బబ్బా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాం కదా. నెక్స్ట్ గరం మసాలా, జస్ట్ అలా ఎక్కువ వేయకూడదండి మసాలాలు. సో నేనైతే కొంచెం వేసుకున్నాను, చూసారు కదా. కొంచెం కాసేపు మూత పెట్టుకుందాం, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది, లోపల అనేది ఉడుకుతుంది కదా. సో మూత అయితే పెట్టుకుందాం. మీకు ఒక టిప్ చెప్తానండి. కూర ఉడికేలోపు ఎవరికైనా అదే ఫేస్ పైన బ్లాక్ స్పాట్స్ ఏవైనా ఉంటే దాన్ని ఏమంటారంటే నల్లసోబు అని కూడా అంటారనమాట. సో నల్లసోబు ఎవరికైనా ముఖం పైన మచ్చలా ఉంటే వాటికో చిట్కా చెప్తానండి, తప్పనిసరిగా పాటించండి. అదైతే చాలా క్లియర్ అయిపోద్ది. ఎటువంటి మెడదు. కలబంద తెలుసు కదండి మీకు, కలబందులో గుజ్జు ఉంటుంది కదా. సో కలబంద చిన్న పీస్ తీసేసుకొని ఆ కలబందతో ఆ ముక్క లోపల గుజ్జు అనేది ఆ తొక్కతో తీసి అలా స్మాష్ చేస్తూ ఉండాలి. మినిమం ఒక 10 minutes ఫేషియల్ చేసుకుంటారు కదా. సో అలా చేసుకుంటే తొందరగా తగ్గుతుందన్నమాట, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మూత అయితే తీసేసాము, ఆ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా తొందరగా తగ్గిపోతాయండి. కూర అనేది సిమ్లో పెడితే చాలా బాగా ఉడుకుతుంది. సో కూర అయితే రెడీ అయిపోయింది అనమాట.